నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య బ్రహ్మ, వినూత్న శిరోమణి బిరుదాంకితులు, 40 సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. మరి మనం ఇన్ని రోజులు కూడా పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, గ్రహాలు, అనుగ్రహాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా ధనార్జన కోసం. మరి చిన్న పిల్లల్లో అంటే వాళ్ళకి డబ్బు కావాలి, ధనం కావాలి, ఇలాంటివి ఏమీ లేకపోయినా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంతమంది ఎప్పుడు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతూనే ఉంటారు. వాళ్ళ వల్ల పెద్దవాళ్ళు కూడా సఫర్ అవుతారు. మరి అసలు పిల్లల్లో ఎక్కువ మందికి ఆరోగ్య సమస్యలు ఉండడానికి కారణం ఏంటి? ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గవు. మరి వీటికి ఏమైనా పరిష్కారాలు ఉంటాయా? ప్రప్రదంగా మా గురుదేవులు నా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణాలకి శిరసు నుంచి నమస్కరిస్తూ, తల్లి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీ పార్వతీ మాత్రే నమః, సంపూర్ణ నవగ్రహ దేవత అనుగ్రహాల మీద నువ్వు చెప్పినటువంటి ఆ యొక్క చిన్నారి చిట్టి చెల్లెళ్ళు, చిట్టి తమ్ముళ్ళు, నా చిన్న పిల్లలేని అనుకోవాలి నేను. వారే అందరికీ కూడాను సంపూర్ణంగా ఇప్పుడు అన్న ఆ దైవ గ్రహానుగ్రహం మీద వాళ్ళు సకల ఆరోగ్యంతో మంచి మేధస్సుతోటి ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆస్వాదిస్తున్నా. ఈ భారతావానికి, ఈ భారత దేశానికి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళే మూల పురుషులు, ఈ భవిష్యత్తుకి కర్తలు వాళ్ళే అవుతారు. అలాంటి చిన్నపిల్లలకు మేధస్సు దెబ్బతిందంటే తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది. ఏ దేశానికి కానీ ఎన్నుముక ఎవరంటే యువకులే. యువకులు ఏ దేశంలో ఎక్కువ ఉంటారో ఆ దేశము అభ్యున్నతి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. అంతే కదమ్మా, వాళ్ళగా చేయగలిగింది ఉద్యోగాలు ఇవన్నీ చేసినప్పుడు. అలాంటి చిన్నపిల్లల గురించి అడిగావు, చాలా సంతోషం తల్లి. నాకు చిన్నపిల్లలకి చాలా రకాలైన సమస్యలు వస్తుంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ తెలియకుండానే ఏముండవు. వాళ్ళు వీలైనంత వరకు కూడాను లివర్కి ప్రాబ్లం వస్తుంటుంది, పెసకల ప్రాబ్లం వస్తుంటుంది. ఇలాంటివన్నీ ఒక ఎత్తు. అది భౌతికంగా నువ్వు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు చిల్డ్రన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తావు కదమ్మా, వాళ్ళు వెళ్ళినప్పుడు చూసి చెప్తుంటే అది వేరే విషయాలు. అవి కాకుండానే కొన్ని కారణాల వల్ల, అది మీరు మూఢనమ్మకాలని మాత్రం అనుకోవాకండి. నేను ఎప్పుడు మూఢనమ్మకాలకి చాలా దూరంగా ఉంటాను కూడా మీకు తెలుసు. నేను రోజు చెప్తున్నా, మూఢనమ్మకాల దగ్గరికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అభాసం చేయవాకండి, ప్రతి వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను మూఢనమ్మకాలతో చెప్పడం లేదు. ఐస్ పవర్ అనేది చాలా గొప్పది. ఇది సైంటిఫిక్ రీజన్. నేను మాట్లాడేది ఏది కూడా అన్రీజనబుల్గా మాట్లాడటం నేను బాగా అర్థం చేసుకోవాలి మన వీడియో చూసేవాళ్ళు. ఐస్ పవర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఉన్నావు, నీ స్నేహితురానికి వెళ్ళావు, నీ స్నేహితులకి కొత్తగా పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి సంతానం కలిగింది, పిల్లలను చూసి అవ్వాలనేటువంటి ముచ్చటగా వెళ్తావు. నువ్వు వెళ్ళినప్పుడు నీ ఆనందంతోనే నువ్వేమో నువ్వు ఇబ్బంది పెట్టాలని మనసులో ఉండకపోవచ్చు. బా పిల్లవాడు చాలా ముద్దుగా ఉన్నారా, ముచ్చటగా ఉన్నారా అని అట్లా నువ్వు కొంచెం రియాక్ట్ అవుతావు. అవునా? ఏమైనా చెప్పేది తప్పుందా? రియాక్ట్ అవుతాం. ఎవరు వెళ్ళినా మనం ఒక చిన్నపిల్లలు చూసినప్పుడు రియాక్ట్ అవుతాం. అది ఒక్కో తలవ నువ్వు పోయిన వేళ విశేష సమయాలు అనేది నీకు ఏంటో నీకు తెలియదు కదా. నక్షత్రం నీకు తెలియదు, రాశి నీకు తెలియదు, తర్వాత అప్పుడు ఉన్న హోరా కాలం ఏందో నీకు తెలియదు, లేకపోతే దుర్ముహూర్తమో తెలియదు, గుడికాలమో తెలియదు, యమగండమో తెలియదు, రాహుకాలమో తెలియదు. ఇవన్నీ తెలియదు కదా. ఈ తెలుసుకోవాల్సిన అవసరం ఉండవు. నువ్వు ఏదో ఫ్రెండ్ ఇంటికి పోయి టెస్ట్ పెట్టి ఇవన్నీ ముహూర్తమా, పెళ్ళి ప్రవేశమా, సత్యనాశమవుతామా, ఎందుకు చూస్తావు ఇవన్నీ? ఆ సమయంలో రియాక్ట్ అయినటువంటి ఐస్ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అదే ఇక్కడ వైబ్రేషన్, మూలనమ్మకాలు కాదండి, శాస్త్రీయం. అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే దానికి ఎఫెక్ట్ అయిపోయినప్పుడు వాడు నేలపాటు అంటారు, దాని పేరు. చూడు, పిల్లలు ఉన్నట్టుండి నేల ఊరు పొరుగుని ఉంటాడు, ఎందుకు కూడా తెలియదు. తర్వాత అంటే సరే ఈ రోజులంటే అంతస్తులు వచ్చేది మాకు ఏదో అనుకున్నారు. చిన్నతనంలో మట్టి దూరు తినే పరిస్థితి వచ్చేది వాళ్ళకి. సరే ఇప్పుడు ఆ మట్టి ఏదో లేకుండా మనం శుభ్రతగా ఉంటున్నాం కదా. నువ్వు ఏం చేసినా వాడు ఒకటి పడుకుంటాడు, అన్నస్త్రీగా కూడా ఏడుస్తుంటాడు పొదుగుకు. నువ్వు ఎంత వచ్చినా ఆ తల్లి పాలు ఇవ్వనండి, లేకపోతే తండ్రి ఎత్తుకొనియండి, వాళ్ళని నిద్రపుచ్చాలని చెప్పి ఉయ్యాల్లో ఊపనేయండి, ఏదో వాళ్ళు చేయాల్సిన మరి పుష్ చేయకుండా ఏ తల్లి ఉంటుంది చెప్పండి. బిడ్డ ఏడుస్తుంది, తల్లికి నవలాళ్ళు కూడాను స్పందిస్తుంటాయి. మామూలుగా ఉండదు. తండ్రి అయినా కూడా ఏం రాదు చూపిస్తున్నాడు పిల్లల్ని కదా, నిద్రపుచ్చు ఏదో గోళ అని అంటాడు. ఇక్కడ కూర్చొని ఏదో వాడు పని చేస్తుంటాడు కదా, పని చేసుకున్నాడు ఆ రిస్కుడు. కానీ తల్లికి బిడ్డ ఏడుస్తుంటే
తెలియనటువంటి ఒక మమతం అనేది ఆ మొత్తం బాడీ అంతా కూడా ఆమెకి ఒక రకమైనటువంటి తీయని బాధ. అది బాధ అంటే వేరేది కూడా తీయని బాధ అంటారు దీన్ని. ఆ బాధ అనుభవిస్తూనే వాళ్ళని సజ్జాతం చేస్తుంది. ఇలా ఎన్నో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారు పసిబిడ్డ విషయంలో. దాంతో బాలారిష్టాలు ఉంటాయని ఎన్నోసార్లు చెప్పాను నేను. 27 రకాల బాలారిష్టాలు ఉంటాయని. అవి కొంత చూసుకోరు వీళ్ళు. దాని ప్రభావితం కొంత పనిచేస్తుంది. సరే లగ్న ప్రభావమే కొంత పనిచేస్తాయి. అవన్నీ సగం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి అని అంటే కొన్ని విషయాలని మనం ఒక్కొక్కడుగా మన వీడియో ద్వారా చెప్దాం. ఎందువల్లంటే మంచి ప్రశ్నలు తీసుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా మంచిగానే నేను చెప్దాం, నా వద్ద కృషి చేస్తాను. ఇది ఈ ప్రత్యేకంగా ఈ చిన్నపిల్లల దగ్గరికి వచ్చేళ్ళకి నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 నడమ పుట్టినటువంటి వాడు 1 మంత్. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22లో పుట్టినటువంటి పసిబిడ్డలు కనుక ఇలాంటి పరిస్థితి కనుక కలిగితే, కలకబడి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదో కలగవేళ కూడా చేసేసేయండి, ఇవన్నీ చేయబోతే ఇబ్బందులు వస్తాయని మీకు ఎవరికి నేనేమి అట్లా సలహా చెప్పడం నాకు ఇష్టంగా ఉండదు. ప్రాక్టికల్గా అది అక్కడ జరుగుతున్నది. మీరు చిన్నపిల్లలు చూసిన హాస్పిటల్ చూపించి చిన్నపిల్లలు కూడా బాగానే ఉందని చెప్పారు, కానీ వాడు ఏడుపు మానటం లేదు. సరిగా కూడాను వాడు కొన్ని ఆహారం తీసుకునే విషయంలో కానివ్వండి, లేకపోతే కొన్ని ఎన్నో ఉంటాయి కదా చిన్నపిల్లలకు వచ్చే సమస్యలు. డాక్టర్ దగ్గర పోయినా కూడా అయిపోతుందండి, ఏం లేదు, కొంచెం మందగిచ్చిందని ఇట్లా చెప్పి మీరు దానికి సంబంధించిన ఇప్పుడు గల్ఫ్ వాటర్లని, ఆ వాటర్లని, ఈ వాటర్ ఎన్నో ఉన్నాయి కదా తల్లి. ఇవన్నీ కొన్ని తెలిసింది ఏం చెప్పేది ఏముంటుందో. ఇన్ని వాడినా కూడా వాళ్ళు సరైన శ్రద్ధ లేనప్పుడు మీరు చేయాల్సిన ఒక చిన్న చిట్కా చెప్తాను, చేసేసేయండి. ఏమదు చాలా వరకు కూడా నాకు తెలిసిన వరకు ఒక 60% మీకు అది న్యాయం చేస్తుందని నా నమ్మకం. అయితే నేను 100% అవుతుంది ఇదే నిర్ణయం నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మీకు ఎంతవరకు శ్రద్ధ ఉంటుంది, ఎంతవరకు కరెక్ట్ చేస్తారు తెలియకుండా అంత అయిపోతుందని అంటే మీరు భ్రమపడటం. అందుకే ఇందాకన్నా నిన్ను మించిన ఆశతో నువ్వు ఏం చేసినా కూడా ఫలితం రాకపోతే దుఃఖపడతావు. నువ్వు ఆశించకుండా చేసినప్పుడు ఆనందిస్తావు. ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మా తల్లులు ఖచ్చితంగా మీ చిట్టి చెల్లెళ్ళు, చిట్టి తమ్ముళ్ళు హ్యాపీగా ఉంటారు. ఉండేదానికి మార్గం ఏమీ లేదమ్మని మీరు చేయాల్సింది. సొత్తు ఉంటుంది. సొత్తు గిన్నెలు ఐడియా ఉంది కదా నీకు? సత్తు గిన్నెలు అంటే తెల్లడిగా అన్నం అనుకుని ఉంటారు. సత్తు పాత్రలు అంటారు. స్టీల్ వచ్చింది కదా, స్టీల్కి ముందు ఉండే సత్తే అల్యూమినియం. ఎస్ కరెక్ట్. దాని సత్తు అంటాం మేము, మీరు అది అల్యూమినియం అంటారు. అల్యూమినియం కరెక్ట్గా చెప్పావు నువ్వు. సత్తు అల్యూమినియం అని ఒకటే సిస్టమ్ అనమాట. దాని గురించి ఆలోచించాల్సిన ఇది రేకు ఉంటుంది. రేకు ఆ గిన్నెలు తయారు చేస్తారు అవన్నీ ఆ రేకుల గురించి తయారు చేసేవి కదా. బిందెలు చేసినా లేదా గిన్నెలు చేసినా, ఇప్పుడు మన ఇడ్లీ పాత్రలు చేసినా ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. తర్వాత స్టీల్ వచ్చిన స్టీల్లో మళ్ళీ వచ్చింది, ఇతరులో మళ్ళీ దాంట్లో కళాయి పోయటం అనేది ఉంటుంది. అవన్నీ 100 ఉన్నాయి, పక్కన పెడదాం. ఈ సత్తుకు సంబంధించినటువంటి రేకులు దొరుకుతాయి ఎక్కడ చూసినా కూడా. మనం ఇనప కుట్టుకి ఈ గిన్నెలు అమ్మే వాళ్ళ దగ్గరికి పోయినా కూడా వాళ్ళు తయారు చేయించే పళ్ళు కూడా అవే ఉంటాయి, తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ సత్తు బిళ్ళ మీద గుర్రపు నార ఆకారం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అది? గుర్రపు నార ఆకారం, అంతే. దాన్నే ముద్రించండి. లేదు గుర్రపు నార తీసుకొచ్చి కనుక సత్తు వీళ్ళ మీద వేసి కనుక గట్టి పెట్టినా కూడాను సత్తు ఊరకనే ఇది పడిపోతుంది, గీసిదా కూడా పడుతుంది. దానికి ఆ గుణం ఉంది. అర్థమైందమ్మా? అన్నిట్లాగా గీత పడదేమో అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దాని మీద గీత పడుతుంది. ఈ గుర్రపు నారని వేసేసి ఆ గుర్రపు నార ఆకారం కలిగిన ఈ సత్తులో చేసిన దాన్ని కనుక దానికి కూడా మామూలుగా రంధ్రంలాగా తయారు చేసుకొని చిన్నపిల్లల మెడలో కనుక ఎర్రదారంతో, ఎర్రదారమే వాళ్ళకి నల్లదారం, పచ్చదారం, ఏ దారాలు వాడకూడదు. ఈ ఎర్రదారంతో దాంట్లో గుచ్చేసి మెడలో కనుక వేగిరితే ఈ చిన్నపిల్లలకు నువ్వు చెప్పినట్టుగా ఇలాంటి ఏడుపు కలగటం కానీ, నేలపాటుగా కింద పడిపోవడం కానీ, లేకపోతే ఎదుగు సరిగ్గా లేకపోవడం కానీ, పిల్లవాడికి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా కరెక్ట్గా వాళ్ళు ఆ జబ్బుని డయాగ్నోస్ చేయకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. వేసిన తర్వాత డాక్టర్ ద్వారా తగ్గొచ్చు మళ్ళీ. అప్పుడు డాక్టర్ కూడా అర్థమైపోయి ఇవన్నీ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కొన్ని ఎన్నో ఉన్నాయండి. దృష్టి దోషాలని, లేకపోతే దిష్టి దోషాలనుకో, ఇంకా లేకపోతే అక్కడ ఉన్న ప్రాంత పరిసరం కానివ్వండి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒకటే మేము చెప్పలేము. పుట్టిన బాలారిష్టాలు 100 రకాలు ఉంటాయి. ఇది సింపుల్ ఐడియా. మా అనుభవం చిన్నపిల్లలు చేసేది ఇది చేయండి. చక్కగా కూడా మీ యొక్క చిన్నారి చిట్టి చెల్లెళ్ళు ఆ ముద్దులు ఎలికేటువంటి చిన్నపిల్లల యొక్క మంచి స్థితి కలుగుదానికి అవకాశం ఉంది. అదే ఇవన్నీ కూడా ఈ పిల్లలకు కూడా 3 సంవత్సరాల వరకు ప్రయోజనం పెట్టుకోండి. మీరు మళ్ళీ దీన్ని నేను చెప్పాను కదా అని చెప్పేసి 5 సంవత్సరాల పిల్లడికి వాడు ఎందుకు ఏడుతున్నాడంటే నువ్వు ఏదో గోళీకి డబ్బులు లేదని వాడు ఏడుతుంటాడు. దాని గురించి మీరు ఏడుతున్నావు కదా నేను సత్తు తీసుకొచ్చి వాడు మెల్ల వేసి పీకి అవతల పారేస్తాడు. 3 years వరకే దీని పరిమితం. పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపల పిల్లలకు మాత్రమే
మీరు ఇది కనుక చేయగలిగితే మీరు కొంత అంటే 3 సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా వాళ్ళకున్న బాధ చెప్పలేరు. అదే అవును. ముద్దు మాటలు వస్తాయి కానీ వాళ్ళకున్న లోపం చెప్పడం కష్టం అవుతుంది. అవును కదా, అంతవరకు చేయండి. సర్వం ఆ చిన్నపిల్లల యొక్క స్థితి బాగుండాలి. మనసావాచ కర్మ నేను ఆ దేవతామూల గ్రహదేవతల యొక్క అనుగ్రహం మీద వాళ్ళకి శుభం చేయడం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, తల్లిదండ్రులు కూడాను పిల్లల్ని పెంచేటప్పుడు సంస్కారంతో పెంచేదానికి ప్రయత్నించమని చిన్న మాట చెబుతూ, మూలమ్మకాలకు మాత్రం వెళ్ళవాకండి. ఈ శాస్త్రీయ పద్ధతి ఉంది, దానికి ఒక శక్తి ఉంది. అవన్నీ చెప్పడానికి ఒక టైం తీసుకుంటాను. ఇంకో టైంలో ఒక్కో తర విస్తరణగా చెప్పేదానికి ప్రయత్నిస్తాను. శుభం చేయడం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నమస్కారం. సెలవు. చిన్న పిల్లల గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. మంచి పరిష్కారం కూడా అందించారు. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, నవంబర్ ఇంకా డిసెంబర్ నెలలో పుట్టిన పిల్లల కోసం గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందించారు. ఖచ్చితంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.